రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయింది. ఈ మాట ఇప్పటికీ ఏడాది కాలంలో 200 సార్లు చెప్పుంటాడు ట్రంప్. నాకు 8 యుద్ధాలు ఆపాను, అందులో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా. నాకు శాంతి బహుమతి ఇచ్చేయండి అన్నాడు. అరే బాబు, నీ సంగతి మాకు తెలుసులే పోరాని వాళ్ళు ఇవ్వలేదు నార్వే వాళ్ళు. చివరికి నార్వే మీద పెనాల్టీలు కూడా వేశాడు. ప్రపంచ చరిత్రలో నోబెల్ శాంతి బహుమతి కోసం ఇంత వెర్రితనంగా బహిరంగంగా ప్రదర్శించినటువంటి తిక్కలోడు ఇంకెవడూ లేడు. అది పక్కన పెడదాం. ఇప్పుడు తిక్కలోడు తీర్థానికి పోతే ఎక్కాదిగా 7 ఏళ్ళు పట్టింది అన్నట్టు ఇప్పుడు అదే అమెరికాకి సంబంధించినటువంటి కళ్ళ ఎదురుగుండా మళ్ళీ వాళ్ళ రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసి దాదాపు 13 మందిని చంపేసి అనేక విధ్వంసం సృష్టించింది. మొన్న ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది. మరి యుద్ధం ఎక్కడ ఆగినట్టు? విరామం కూడా కాదు, ఆయుధాలు చేతికి వచ్చినప్పుడల్లా బాతుతూనే ఉన్నారు, అటైనా ఇటైనా సరే. ఆ మధ్యన ఏదో 22 శాంతి సూత్రాలు అని చెప్పి ఏదో ట్రంప్ రాసిచ్చాడని చెప్పారు. అది చదివి చెత్తబుట్టలేసింది రష్యా. చదివి నువ్వేదో ఒకటి చెయ్యయ్యా అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ వాళ్ళని ఎంటబెట్టుకుని వెళ్ళి అడిగింది ఉక్రెయిన్. ఫైనల్గా ఏమైనా జరిగిందా? ఆగుతోందా యుద్ధం? అంటే ట్రంప్ కంటే అమెరికన్ ఆయుధ ల్యాబీనే గ్రేట్ అనమాట.